ఫ్రాన్స్‌లో అమెరికన్ బేస్ ఉంది. ఆ బేస్‌లో అమెరికన్ యుద్ధ విమానాలు ఉంటాయి. సరుకు రవాణా విమానాలు గూడా ఉంటాయి. అమెరికాకి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉంటాయి. అమెరికాకి సంబంధించిన బాంబులు ఉంటాయి. అమెరికాకి సంబంధించిన మిలిటరీ ఎక్విప్‌మెంట్ ఉంటది. అవన్నీ ఫ్లైట్‌లో ఎక్కిచ్చారు. ఎందుకయ్యా అంటే ఇరాన్ పట్టుకుపోవడానికి. ఇరాన్ దగ్గరలో ఇరాన్ మీద దాడి చేయడానికి ఇజ్రాయెల్‌కి ఇవ్వడానికి. ఇజ్రాయెల్ ఆ ఆయుధాలు తీసుకొనెళ్ళి ఇరాన్ మీద దాడి చేస్తుంది. ఈ విషయం వాస్తవంగా వాళ్ళ ఇంటర్నల్ అమెరికా, ఇజ్రాయెల్. కానీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ట్రంప్ కంటే నేను వ్యతిరేకిని. ట్రంప్‌ని కూడా కట్టడి చేయగలిగినటువంటి వాడిని అని చెప్పాలనుకుంటున్నాడు. ఆల్రెడీ ఫ్రాన్స్ యుద్ధంలో పాల్గొనమంటే పాల్గొనబోనని చెప్పేసింది. సబ్‌మెరైన్స్ పంపించమంటే పంపించనన్నాడు. యుద్ధ విమానాలు పంపించమంటే పంపించనన్నాడు. నోటికొచ్చిన కారు కూతలు కూసినటువంటి ట్రంప్‌కి అలాగ సమాధానం చెప్పాడు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్. ఇప్పుడు అమెరికాకి సంబంధించిన లోడ్ చేసి ఇజ్రాయెల్‌కి బయలుదేరాల్సినటువంటి ఆహ్, వెపన్స్‌ని ఆపేయించాడు. దించేయమన్నాడు. ఇక్కడి నుంచి బయలుదేరేది ఏది ఇరాన్ మీద యుద్ధానికి వెళ్ళడానికి వీల్లేదు. ఇజ్రాయెల్‌కి ఆయుధాలు చేరవేయడానికి వీల్లేదు ఇక్కడి అని తేల్చి చెప్పాడు. పర్యవేక్షణ మాదే. మా దేశ సార్వభౌమాధికారం ఇది అని చెప్పాడు. మేము ఇరాన్‌కి శత్రువులు కాదలుచుకోలేదని చెప్పాడు. దీంతో ఇజ్రాయెల్‌కి మండింది. ఫ్రాన్స్ దగ్గర ఆయుధాలు అది కొంటా ఉంటది. ఆ ఆయుధాలు మేము కొనబోం. నీతో డీల్ క్యాన్సిల్ అని చెప్పుకొచ్చింది ఇజ్రాయెల్ ఇప్పుడు ఫ్రాన్స్‌కి.